నమస్తే, వెల్కమ్ టు కాలోజీ టీవీ. తెలంగాణలో కొద్ది రోజుల క్రితం నుంచి కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా జరుగుతున్న సంఘర్షణ కూడా మనం చూస్తున్నాం. తెలంగాణపై విరుచుకుపడి విషం జిమ్ముతున్న జనసేన నాయకులు కావచ్చు, తెలంగాణ వాళ్ళే విషం జిమ్ముతున్న పరిస్థితి. అక్కడ జనసేన నాయకుడు పైన మాట్లాడిన ఇక్కడ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు, యూట్యూబ్ మీడియాలో పెట్టిన వీడియోస్ కావచ్చు, వాటన్నిటిని కూడా కొన్ని మీడియాలు పెట్టుకొని తెలంగాణలో కొన్ని ఆంధ్ర మీడియాలు పెట్టుకొని కూడా డిలీట్ చేస్తున్న పరిస్థితి. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి సోషల్ క్రిటిక్ త్రిపురనేని నరోత్తమ్ ఉన్నారు, చిట్టిబాబు గారి కుమారుడు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న, ఈ రీసెంట్గా మీరు చూస్తూనే ఉన్నారు సోషల్ మీడియా వ్యాప్తంగా కావచ్చు, తెలంగాణ మొత్తం కూడా కొన్ని చర్చలు అయితే జరుగుతూనే ఉన్నాయి. ఈ చర్చల్లో భాగంగా జనసేన నాయకుడు జూన్ 2వ తారీఖు కూడా నవనిర్మాణం చేస్తాం, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు నవనిర్మాణం చేస్తాం అని చెప్పి ఒక సభ పెడదాం అనుకుని క్యాన్సిల్ అయింది. తర్వాత తెలంగాణని దూషించే విధంగా కూడా కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. అలాగే కొంతమంది తెలంగాణ ఉద్యమకారులను కూడా తిట్టినటువంటి పరిస్థితి. దీనిపై మీ స్పందన ఏంటి? ఏం లేదు, ఇన్ని సంవత్సరాలు అసలు తెలంగాణ ఏమైపోయిందండి? తెలంగాణ వైపు కూడా చూడలా, తెలంగాణ సైడ్ కూడా చూడలా. ఎక్సెప్ట్ అప్పుడేదో తెలంగాణ కోసం అనుకూలంగా మాట్లాడారు, రాజకీయంగా అనుకూలంగా మాట్లాడారు, దట్ ఈస్ అది పాస్ట్. తర్వాత మీ యాక్షన్స్ ఏంటి? మీరు మొత్తం తెలుగుదేశం పార్టీ తోటి 2014లో పొత్తులోకి వెళ్ళారు. 2014లో పొత్తులో ఎవరితోటి వెళ్ళారు? తెలుగుదేశం పార్టీ ఆఖరి వరకు తెలంగాణ వద్దుని పోరాడిన పార్టీ కదా. అవును, ఆఖరి వరకు లెటర్స్ కూడా పంపించారు. అవును. ప్లస్ అదొకటే కాదు, ఈ మధ్యలో హైదరాబాద్లో ఉన్న సెటిలర్స్ వాళ్ళకి చాలా డేంజర్ ఉంది, చాలా థ్రెట్ ఉంది అని చెప్పి సెక్షన్ 8 అని ఉంది. ప్రేక్షకులకు చెప్తాను, సెక్షన్ 8 అంటే మన రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఒక ప్రొవిజన్. ఓకే, గవర్నరు స్పెషల్ పవర్స్ ఇంప్లిమెంట్ చేయొచ్చు హైదరాబాద్ స్టేట్లో, ఎందుకంటే జాయింట్ క్యాపిటల్ కాబట్టి. అది ఇంప్లిమెంట్ చేయమని టు ప్రొటెక్ట్ ఆంధ్ర సెటిలర్స్ ఇన్ హైదరాబాద్ ఇన్ తెలంగాణ అని చెప్పి లేఖ రాశారు. ఎవరు? తెలుగుదేశం పార్టీ చీఫ్ రాశారు. ఆ పార్టీ తోటి మీరు పొత్తులో ఉన్నారు. మరి సెక్షన్ 8 ఇంప్లిమెంట్ చేయండి. సెక్షన్ 8 ఇంప్లిమెంట్ చేయటం అంటే ఏంటి? తెలంగాణ సాధించుకున్నదే నీరు గారిపోయింది కదా. సెక్షన్ 8 అంటే ఆ సెక్షన్ 8 సపోర్ట్ చేసిన ఆయన తోటి నువ్వు యువర్ సపోర్టింగ్, యువర్ ఇన్ అలయన్స్. తర్వాత 2019లో మీరు బయటకు వచ్చారు, బయటకు వచ్చారు, సెపరేట్ పోటీ చేశారు. ఎవరితో పోటీ చేశారు అప్పుడు? కమ్యూనిస్టులు. తర్వాత బిఎస్పి, బహుజన్ సమాజ్వాదీ పార్టీ. ఓకే, బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు, మేము బహుజన్ సమాజ్వాదీ పార్టీ అని చెప్పి అసలు లైన్ మార్చి చిగువరా, నేను వచ్చేసి వామపక్షం, నాకన్నా పెద్ద, నాకు ఎగ్జాంపుల్ చెప్తాను, వామపక్ష లెఫ్ట్ వింగ్ అలా రెచ్చగొట్టి ఆ ట్రెండ్ లో వెళ్ళారు. అది మొత్తం ఫెయిల్ అయింది. ఓకే, నుంచున్న 2 సీట్లు గెలవాల. భీమవరం గానీ ఇంకో చోట నుంచున్న 2 సీట్లు అడ్డంగా ఓడిపోయారు. 1 సీటు గెలుచుకుంది జనసేన. దాని తర్వాత ఏంటి? బీజేపీ ఇమీడియట్ గా కాపాడడానికి వెళ్ళారు. ఓడిపోయిన పవన్ కళ్యాణ్ కాదులే, ఒక స్టార్డమ్ ఉన్న హీరో కదా అని వెళ్ళిపోయి రాజకీయంగా చచ్చిపోయిన పవన్ కళ్యాణ్ గారికి మళ్ళీ లైఫ్ ఇచ్చింది బీజేపీ. మళ్ళీ అలయన్స్ తోటి ఇచ్చి మళ్ళీ ఏంటి? మళ్ళీ నేను సనాతని. ఎందుకు షిఫ్ట్ కాదు? ఒక లెఫ్ట్ వింగ్ ఉన్న వ్యక్తి, నాకు లెఫ్ట్ భావాజాలం ఉంది, నేను లెఫ్టిస్ట్ అని చెప్పుకున్న వ్యక్తి, చెగువీరా కావచ్చు, సిపిఎం బిఎస్పీతో కలిసిన వ్యక్తి ఎందుకు ఒకేసారి సనాతనంలోకి రావాల్సి వచ్చింది? అదే చెప్తున్నా, పొలిటికల్ ఆపర్చునిజం. దానికి మీరు ఏమైనా పేర్లు పెట్టచ్చు, కానీ ఫైనల్లీ వచ్చేదంటే పొలిటికల్ ఆపర్చునిజం. ఓకే, ఎక్కడికెక్కడ వెంకటలక్ష్మి. ఓకే, మీకు ఈ రోజు ఏం కావాలి అదే, నెక్స్ట్ రోజు ఏం కావాలి అదే, అంతే కదా. ఇప్పుడు మీరు అసలు తెలంగాణ ఇప్పుడే వస్తున్నాము, ఇప్పుడే పార్టీని పునర్నిర్మాణం చెయ్యాలి, నవనిర్మాణ సభ జనసేనకని ఇప్పుడు వచ్చారు. మళ్ళీ 2023లో కూడా కంటెస్ట్ చేశారు కదా. అవును, ఆ జిహెచ్ఎంసీ పోల్స్ అన్నిట్లో క్యాంపెయిన్లు, కంటెస్ట్లు అన్ని చేశారు కదా, పరోక్షంగాను డైరెక్ట్ గాను చేశారు కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఏం ప్రభావం పెద్ద చూపించలేదు కదా. ఇప్పుడు కొత్తగా పునర్నిర్మాణం, అది కూడా ఏంటి? తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు సెలబ్రేట్ చేస్తారు. పెళ్లి జరుగుతున్న రోజు, తెలంగాణ ఫార్మేషన్ డే పెళ్లి జరుగుతున్న రోజు మీరు వచ్చి చౌమేళం కొడతారా? అంటే నేను నవ నిర్మాణం చేస్తాను, తెలంగాణలో సరిగ్గా లేదు ఏంటి? వాట్ ఆర్ యూ అంటే దీనిలో ఒక ప్రశ్న ఉంది. ఓకే, దీంట్లో ఒక బేసిక్, ఎవరైనా రావచ్చు,
అఫ్ కోర్స్ అవును. పవన్ కళ్యాణ్ గారు ఒక రెస్పెక్టబుల్ ఒక హీరోగా చాలా గొప్ప గొప్ప సినిమాలు ఏంటి గొప్ప గొప్ప అంటే పెద్ద పెద్ద హిట్స్, సుస్వాగతం కానీ, ఒక తొలి ప్రేమ కానీ, ఖుషి అలాంటి సినిమాలు తెలంగాణ ప్రజలు కూడా బాగా ఆస్వాదించారు. చాలా ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి, అది నో డౌట్ అబౌట్ దాట్. బట్ ఒక పొలిటికల్ లీడర్గా మీరు చిత్తశుద్ధి కోల్పోయారు. బికాస్ ఇప్పుడు మీరు ఒక జనసేన పార్టీ చీఫ్గా రావచ్చు, మీరు మహారాష్ట్ర వెళ్ళండి, కాశ్మీర్ వెళ్ళండి, కన్యాకుమారి వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి. బట్ యు ఆర్ ఎ డెప్యూటీ సీఎం ఆఫ్ ఎ స్టేట్. ఆంధ్రప్రదేశ్ స్టేట్కి మీరు ఒక డెప్యూటీ చీఫ్ మినిస్టర్. ఒక డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే ఒక స్టాచ్యుటరీ పొజిషన్. ఆ స్టాచ్యుటరీ పొజిషన్లో ఉన్న వ్యక్తి ఈ ఒక మారల్స్ లేకుండా ఈ టైంలో వచ్చేసి మీరు నవనిర్మాణ సభని ఎట్లా పెడతారు? బేసిక్ కామన్ సెన్స్ ఉండాలి కదా, బేసిక్ ఉండాలి కదా. నవనిర్మాణ సభ ఎట్లా పెడతారు? దాన్ని ఎట్లా ఫ్యాన్స్ ఎట్లా మీరు సహిస్తారు? మీరు నిలదీయండి. మీ నాయకుడు తప్పు రూట్ వెళ్ళాడు, తప్పు రూట్ ఎవరో రాంగ్ గైడెన్స్ ఇచ్చారు ఆయనకి అని మీరు కరెక్ట్గా నిలదీయండి. నిలదీస్తే కరెక్ట్గా వెళ్తారు. మీరు దీన్ని కూడా ఎత్తేసి మా నాయకుడు నడుస్తే మాస్, మా పవన్ అన్న ఎగురితే మాస్, మా పవన్ అన్న మాట్లాడితే మాస్, నవ్వుతే ముత్యాలు రాలుతాయి, ఇలా మాట్లాడటం కాదు కదా. అది ఫ్యాన్స్ అంటే అది కాదు. ఫ్యాన్స్ అంటే దే ఆల్సో హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ. మీ నాయకుడు నడిపించుకోండి కరెక్ట్గా. అక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మీరు సూపర్ 6 అని ప్రామిసెస్ ఇచ్చారు 2024లో. ముగ్గురు మళ్ళీ ఎవరినైతే తిట్టుకున్నారో చంద్రబాబు నాయుడు గారిని, టీడీపీని మొత్తం తిట్టారు మీరు. తర్వాత మీరు ఎవరిని తిట్టారు? బీజేపీని తిట్టారు. బీజేపీ అసలు పార్టీగానే పనికిరాదని తిట్టారు మీరు. ఆ లెవెల్లో తిట్టారు మీరు ఆ టైంలో, స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదని. అదే పార్టీతోటి అందరితోటి మళ్ళీ మీరు కలగలుపుకొని సనాతనం అన్నారు. ఓకే, యువర్ ఐడియాలజికలీ యూ చేంజ్డ్ అనుకుందాము. యూ వెంట హెడ్. సూపర్ 6 అని ఇచ్చారు. సూపర్ 6 ఎక్కడ నెరవేరినాయి అని ప్రచారం చేసుకుంటున్నారు. ఎక్కడ నెరవేరినాయి? ఒక నిరుద్యోగ భృతి నెరవేరిందా? నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తానన్నారు ప్రతి వ్యక్తికి. 3,000 రూపాయలు ఎక్కడ ఇచ్చారు? ఇచ్చారా? డేటాస్ బయట పెట్టండి. తర్వాత ఒక ఫ్రీ బస్ ఒకటి ఇంప్లిమెంట్ అయింది. ఫ్రీ బస్ ఇంప్లిమెంట్ అది ఓకే, దట్ ఈస్ ఆల్సో డిబేటబుల్. ఫ్రీ బస్ ఓకే ఇంప్లిమెంట్ అయిందని ఒప్పుకుందాం. తర్వాత ఈ ఆడబిడ్డ స్కీము 1,500 రూపీస్ పర్ మంత్, సంవత్సరానికి 18,000 ఇచ్చారా? మీరు పోల్ ప్రామిసెస్ చేశారు కదా, ఇచ్చారా? ఇచ్చారంటే డేటా బయట పెట్టండి. సరే, అన్నదాత సుఖీభవ అన్నారు. అంటే ప్రీవియస్ గవర్నమెంట్ లో రైతు భరోసా స్కీమ్ లో ఏం చేశారు? 7,000 రూపాయలు స్టేట్ ఇచ్చింది, 7,500 స్టేట్ ఇచ్చింది, 6,000 రూపాయలు సెంటర్ ఇచ్చింది పిఎం కిసాన్ కింద. మీరు ఏంటి పోల్ ప్రామిస్ 20,000 పర్ ఇయర్ ఇస్తానన్నారు. అర్థమైందా? ఇప్పుడు మీరు 3 ఇన్స్టాల్మెంట్స్ కింద 20,000 ఇచ్చారు. ఓకే, 7,000 ఒకసారి అంటే మీరు 2,000, అదే స్టేట్ 5,000, సెంటర్ 2,000, 7,000 మళ్ళీ 6,000, 20,000 రూపాయలు ఇచ్చారు. కానీ ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. ఎవరిని ఏమరుస్తున్నారు? 2 సంవత్సరాలు అయితే మీరు 2 సార్లు ఇవ్వాలి కదా, ఒక్కసారే మీరు ఇచ్చింది. అయితే మీరు ఇవన్నీ చెప్తున్నారు, సూపర్ 6 అని చెప్తున్నారు. ఇవన్నీ సూపర్ 6 అదే ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో ఏం జరుగుతుంది? ఆంధ్ర వాళ్ళ పెత్తనంతో తెలంగాణలో ప్రశ్నించే ప్రతి ఒక్క వ్యక్తిని కూడా తీసుకుపోయి అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా ఉంది. మీరు ఎందుకు అరెస్ట్ చేయాలి? ఎందుకు అరెస్ట్ చేస్తే దట్ షోస్ యువర్ వీక్నెస్. ఎందుకు అరెస్ట్ చేయాలి? మీ గురించి ఏదైనా తప్పుగా వ్యక్తిగతంగా తప్పుగా మాట్లాడితే మీరు అరెస్ట్ చేయండి. మీ గురించి ఏదైనా దుష్ప్రచారాలు చేస్తే మీరు అరెస్ట్ చేయండి. పౌరులుగా ఆర్టికల్ 19 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ గివ్స్ మీ దట్ స్టాచ్యుటరీ కాన్స్టిట్యూషనల్ రైట్ టు స్పీక్. మీకు మీ ప్రజాస్వామ్యంలో ప్రతి వాడికి హక్కు ఉంది మిమ్మల్ని ప్రశ్నించడానికి. ఆ ప్రశ్నించే హక్కుని దాన్ని క్షీణించే హక్కు మీకు ఎవరిచ్చారు? దేవుడా మీరు? పవన్ కళ్యాణ్ దేవుళ్ళలాగే చూస్తున్నాం అని చెప్పి కూడా వాళ్ళందరూ, అది వాళ్ళ కర్మ, వాళ్ళ భ్రమ. వాళ్ళ భ్రమ. దేవుడు కాదు. హీఈస్ అన్ హ్యూమన్ బీయింగ్ లైక్ అస్. ఒక లీడర్ నాయకుడు అయ్యాడు. ఆ నాయకుడు అయ్యాడు. ఏ స్టేట్ లో ఇప్పుడు డిప్యూటీ సీఎం గా జనాలు కట్టబెట్టారో ఆ పోస్ట్కి న్యాయం చేయండి, అప్పుడు మాట్లాడండి. ఏదైనా ఎవరైనా గొంతెత్తితే మీరు జైల్లో వేసేస్తారా? వాళ్ళకి నోటీసులు పెడతారా? అండ్ సుప్రీంకోర్టులో లేవా? మొత్తం ఇక్కడ రిపోర్టర్స్ అసోసియేషన్ అందరు ఉన్నారు.
అసోసియేషన్ మొత్తం కలిసి ఇప్పుడు గవర్నర్కి లేఖ రాస్తారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారు ఎక్స్ సుప్రీంకోర్టు జడ్జ్ ఆయనకు రాస్తారు. అయితే మీరు చెప్పిన విధంగా చూసుకుందాం అన్న. అయితే ఇప్పుడు ప్రశ్నించిన జర్నలిస్టులు కావచ్చు, అలాగే వాళ్ళ అంశం పైన మాట్లాడే వాళ్ళు ఈ విధంగా తెలంగాణను దూషించారని చెప్పి మాట్లాడిన ప్రతి ఒక్క వీడియో కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నాం. సోషల్ మీడియాలో కావచ్చు, ఇన్స్టా అలాగే మెటాలో చూసుకున్నట్టయితే ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తున్నాం. ఫేస్బుక్లో ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతున్న పరిస్థితి. అదే వీళ్ళు వెనకాల నుంచి మెయిల్స్ పంపిస్తాము. ఐ హర్డ్ అలెజెడ్లీ దే బీన్ సెండింగ్ మెయిల్స్. వాళ్ళకి ఫేస్బుక్ హెడ్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పంపించి ఇట్లా స్టాచ్యుటరీగా పంపించేటప్పుడు డెఫినెట్లీ వాళ్ళు ఎందుకు అని తీసేస్తారు. అవన్నీ ఎందుకని? వై ఆర్ యూ స్కేర్డ్? మీ గురించి వ్యక్తిగతంగా దుష్ప్రచారం చేసే వ్యక్తిగత విషయాల మీద దుష్ప్రచారం చేయడం చాలా తప్పు. ఎవరైనా చేస్తుంటే వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోండి, ఓకే. కానీ మీ గవర్నెన్స్, మీ ఒక రాజకీయ శైలి మీద ప్రశ్నించే వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకునే హక్కు మీకు ప్రజాస్వామ్యం ఇవ్వలేదు. మీకెంత స్వేచ్ఛ ఉందో మా అందరికీ అంతే స్వేచ్ఛ ఉంది. మీరు ఈ దేశానికి ఎట్లా పౌరుడో మేము కూడా ఈ దేశానికి పౌరుడమే. అంటే ఎంతమంది డిలీట్ చేస్తారు మీరు? ఇట్లా డిలీట్ చేసుకుంటూ పోతే మొత్తం రాష్ట్రం మొత్తం వేస్తారు, ప్రతి పౌరుడు వేస్తాడు. వీడు ఎంతమంది డిలీట్ చేస్తారు? మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు తప్పొప్పుకొని దాన్ని సవరించుకోండి, మళ్ళీ రండి. ఇప్పుడు తెలంగాణలో మిమ్మల్ని ఎవరు వద్దంటానికి ఎవరికీ హక్కు లేదు. మీరు అన్నారు చూడండి, మీ అయ్య జాగిరాని ఇప్పుడు ఏదో మీరు కరెక్షన్ చేసుకుంటున్నారు. కాదు, నేను ఆ సందర్భంలో వేరేలాగా కాదు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీరు ఒక సభ పెట్టేసి మీ అయ్య జాగిరా అంటారా మీరు? అవును, ఈ తెలంగాణ భూపుత్రుల జాగిరే ఇది. రెచ్చగొట్టే శైలి ఇదేంటి? అప్పుడు ఒకసారి అక్కడ కోనసీమలో ఇది కోకోనట్స్ తెలంగాణ వాళ్ళ దిష్టి పడిందని అది పేపర్లో రాశారు. నేనైతే వినలేదు కానీ పేపర్లో రాశారు. చెప్తున్నాను, ఇదంతా ఈ శైలి మార్చుకోవాలి. వచ్చేసి ఈ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లు కాదు, వచ్చేసి ఏదో మాట్లాడేసాము, కంఠ శ్వాసతోటి మాట్లాడేసాము గొప్పగా అందరూ. అందుకే నోబడీ ఈజ్ అ ఫూల్. అంటే తెలంగాణలో పోటీ చేస్తా, నేను తెలంగాణలో ఖచ్చితంగా పోటీ చేస్తా, ఇప్పటి నుంచి నేనే తిరుగుతా, నేనే చేస్తా, చేసుకున్నాను అంటారు. చెయ్యండి, ఎవరు వద్దన్నారు? అది మీ ప్రజాస్వామ్య హక్కు. ఆ హక్కుని చీరించే హక్కు ఎవరికీ లేదు. మీరు బరాబర్ రండి, దేశం మొత్తం, ఎందుకు కాశ్మీర్లో కూడా పోటీ చేయండి, ఎందుకు అస్సాం అరుణాచల్ ప్రదేశ్లో కూడా పోటీ చేయండి. అవసరమైతే మీరు ఒక ఇంటర్నేషనల్ జనసేనాని ఇంటర్నేషనల్ పార్టీగా అవతరించి సింగపూరు, మలేషియా, అమెరికాలో కూడా లేదా యూరోప్లో కూడా పోటీ చేయండి. ఎవరు కాదంటలేదు, అది మీ హక్కు. మీ హక్కుని ఎవరు తీసుకోలేరు. కానీ ఇక్కడ వచ్చినప్పుడు కొన్ని మనోభావాలు ఉంటాయి, వాటిని రెస్పెక్ట్ చేయటం నేర్చుకోండి. మీరు నేర్చుకోండి, మీకు నేనే చెప్తున్నాను, మీరు నేర్చుకోండి, రెస్పెక్ట్ చేయండి. దయచేసి చెప్తున్నాను, మీ మీద చాలా మర్యాద ఉంది. చాలా ఒక అట్లీస్ట్ పార్టీ విలీనం అయిపోయిన తర్వాత, ప్రజారాజ్యం విలీనం అయిపోయిన తర్వాత కూడా ఒక హానెస్ట్గా బయటకు వచ్చి ఒక పార్టీ పెట్టి ఒక రెవల్యూషనరీగా వెళ్తున్నాడు ఒక లీడరు అనే ఒక సానుభూతి, ఒక దృష్టి అందరికి ఉంది. అది పాడు చేసుకోవద్దు ఇటువంటి కార్యక్రమాలతోటి. అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో పోటీ చేస్తా అని చెప్పిన తర్వాత కూడా నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. ట్వీట్ చేసిన తర్వాత బండ్ల గణేష్ కూడా దానిపై రెస్పాండ్ కావడం, ఫైర్ కావడం జరిగింది. అంటే దీన్ని చూసుకుంటే ఏమనిపిస్తుంది? చూడండి, ప్రకాష్ రాజ్ గారికి హీ హాజ్ ఎవ్రీ రైట్. ఆయన కొన్ని విశ్లేషణలు, కొన్ని ఐడియాలజీస్ మనకి నచ్చకపోవచ్చు, కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చకపోవచ్చు. వి డిఫర్ ఇన్ ఒపీనియన్స్, లాట్ ఆఫ్ పీపుల్ డిఫర్ ఇన్ ఒపీనియన్స్. బట్ ఈ సందర్భంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా, ఈ దేశం అంతా ఒకటి, ఇక్కడ ఎవరైనా వచ్చి మాట్లాడచ్చు అంటే ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు మాట్లాడకూడదా? ఆయన వేరే స్టేటా? ఇంకో టీవీ ఛానల్స్లో మాట్లాడతారు. ప్రకాష్ రాజ్ గారు కర్ణాటక స్టేట్, మన తెలుగు స్టేట్స్. కర్ణాటక స్టేట్ అంటే ఏంటి? అప్పుడు ఆంధ్ర స్టేటు చరిత్ర తీసుకుంటే విజయనగర సామ్రాజ్యము మొత్తం కర్ణాటక, ఆంధ్ర చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి. స్క్రిప్ట్ కూడా సేమే. అప్పుడు కర్ణాటక వేరే అయిపోయింది, తెలంగాణ ఆంధ్ర ఒకటి అయిపోయింది. అట్లా కాదు కదా, వివిధ ప్రాంతాలు అయిపోయినాయి, ఇప్పుడు వేరే స్టేట్లు అయిపోయింది. రెస్పెక్ట్ దోస్ బౌండరీస్. అవును, లివ్ అండ్ లెట్ లివ్, కోఎగ్జిస్ట్ విత్ ఎవ్రీబడి. డోంట్ డిస్రప్ట్. మీకు ఏదో సడన్గా నిద్ర లేవగానే మీకు ఒక ఐడియా వచ్చింది,
వెళ్ళిపోయి మీకు పవర్ ఉంది కదా, మీకు కాలిఫోర్నియా ఉంది కదా అని వచ్చేసి పెట్టేస్తే ఎట్లా? వాట్ మీ 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 అంటే మీ ఇష్టారాజ్యం కాదు కదా ఇది. ప్రజలు ఉన్నాం ఇక్కడ. తెలంగాణలోనే తెలంగాణ వాళ్ళతోనే తిట్టిస్తున్న పరిస్థితి. ఉద్యమకారులను తిట్టారు, రీసెంట్ గా సీనియర్ జర్నలిస్ట్ ను కూడా తిట్టినటువంటి పరిస్థితి. మళ్ళీ అదే తెలంగాణ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని, అలాగే పాషం యాదగిరి గారిని కూడా తిట్టడం జరిగింది. తెలంగాణ వాళ్ళే తిట్టారు. మరి ఎట్లా చూసుకోవచ్చు? అంటే కావాలని చెప్పి ఇదంతా జరుగుతుందా, లేకపోతే తెలంగాణలో ఏమైనా కుట్ర చేయడానికి, తెలంగాణలోకి వచ్చి పోటీ చేయడానికి ఇదంతా పెద్ద ప్లాన్ లాగా ఏమైనా అనిపిస్తుంది? పోటీ చేయడానికి ప్లాన్ అవసరంలా. పోటీ చేస్తే మామూలుగా షర్ట్ వేసుకుని వచ్చేయండి, పోటీ చేయొచ్చు. మీరు పోటీ చేయొచ్చు, నేను పోటీ చేసి, ఈయన పోటీ చేసి, ఎవరైనా పోటీ చేయొచ్చు. పోటీ చేయడానికి ఎవరు అడ్డు చెప్పరు. కానీ మీరు వచ్చేది ఒక చిత్తశుద్ధితో రండి. డోంట్ మిస్గైడ్ ద పీపుల్. ఓకే, డోంట్ టెల్ దెమ్ రాంగ్ థింగ్స్. ఆవిర్భావ దినోత్సవము ఎంత సెంటిమెంటల్, ఓ తెలంగాణ సెంటిమెంట్ అది. అంతమంది బలిదానాలతోటి, అంతమంది ప్రాణత్యాగాల మీద సాధించుకున్న తెలంగాణ పోరుగడ్డ. ఆ పోరుగడ్డ మీద మీరు వచ్చేసి మీరు ఏం మాట్లాడతారు, ఏం మాటలు మాట్లాడతారు మీరు? అంటే తెలంగాణలో ఇప్పుడు ఎవరైనా ప్రశ్నించినట్లయితే ప్రశ్నించిన వాళ్ళందరినీ కూడా వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్ అని చెప్పి ఒక ముద్ర వేస్తున్నారు. ఎందుకు? వైఎస్ఆర్సీపీ అంటే మిమ్మల్ని ఏదైనా మాట్లాడితే వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్, వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తే వైఎస్ఆర్సీపీ అంటే వైఎస్ఆర్సీపీ మిమ్మల్ని, అంటే మీరు ఒప్పుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, వాళ్ళకి మీరు సమాధానం చెప్పలేకపోతున్నారా? అదే చెప్పేది. అదే అంటున్నారు, పేటీఎం బ్యాచ్ వీళ్ళందరూ కూడా కావాలని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు వీళ్ళకి పైసలు ఇచ్చి ఒక తెలంగాణలో పైసలు తెలంగాణలోకి వచ్చి యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, జర్నలిస్ట్ అందరు కూడా పైసలు ఇచ్చి వాళ్ళ మీద దుష్ప్రచారం చేస్తున్నారు, వాళ్ళని తిట్టిస్తున్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబుని, లోకేష్ తిట్టిస్తున్నారు అని చెప్పి కూడా వార్తలు సోషల్ మీడియా వ్యాప్తంగా పోస్టులు పెడుతున్నారు. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇంకా కాంగ్రెస్ కూడా ఇక్కడ కంప్లైంట్ రాయాలా, కంప్లైంట్ చెప్పాలా మీడియాలో? మీరు చంద్రబాబు నాయుడు గారు మీకు డబ్బులు ఇచ్చి మిమ్మల్ని తెలంగాణకు పంపించి ఇక్కడ ఓట్లు చీల్చడానికి మిమ్మల్ని పంపించారు ఇప్పుడు అని చెప్పి అనాలా? ఆ విధంగా ఈ చేతికి ఈ చెయ్యి ఎంత దూరమో ఈ చెయ్యికి ఇంత ఇది అంతే దూరం. మీరు మీకు ఒక్కరికి నోరు కాదు, అందరికీ నోరులు ఉన్నాయి. మాట్లాడేటప్పుడు కొంచెం అందరు రెస్పెక్ట్ ది అదర్ పీపుల్ అండ్ టాక్. మీకు నవనిర్మాణ సభ ఏ రోజు ఇంకో రోజు దొరకలేదా మీకు? June 4th, June 5th పెట్టుకోలేరా? లేదా ముందు రోజు పెట్టుకోలేరా? ఎందుకు కావాలని అదే రోజు పెట్టుకుని ఏదో కెలకటం కాకపోతేను గిల్లి జోలపట్టమా? గిల్లి బిడ్డని గిల్లి మీరు జోలపడతారా? గిల్లి దండించుకోవడం, గిల్లి జోలపడలా, గిల్లి తన్నించుకున్నారు. అవును. ఇప్పుడేమో కరెక్షన్ మెథడ్ లో పోయారు. ఇప్పుడు ఏంటంటే కాదు నేను ఎందుకన్నాను ఇట్లా అన్నాను అట్లా అన్నాను. ఆయన బ్యాక్గ్రౌండ్ లో ఏమో వీళ్ళందరూ వర్క్ చేస్తున్నారు, శుభ్రంగా వర్కింగ్ అన్ని. వర్క్ ఎంత ఎక్కడ జరుగుతుంది అనుకోవచ్చు అన్న? అంటే తెలంగాణలో జరుగుతుందా, ఆంధ్రాలో జరుగుతుందా? హైదరాబాద్ ఉంది, అన్ని ఎక్కడ జరిగినా ఏముంది, ఫోన్ కాల్సే కదా. ఫోన్ కాల్స్, మెయిల్స్ పంపిస్తారు. ఇదంతా దిస్ ఇస్ నాట్ ఇన్ ద రైట్ స్పిరిట్. ఓకే, మీరు ఒక బాధ్యత గల పొజిషన్లో ఉన్నారు. ప్రజలు మీకు మంచి ఒక గుర్తింపు ఇచ్చారు, దాన్ని మీరు బాధ్యతగా వాడుకోండి. ఇట్లా మీరు రాంగ్ థింగ్స్కి మీరు వాడారు అనుకోండి, మిమ్మల్ని చూసి 100 మంది మొదలు పెడతారు ఇదే మెథడ్. ఒక పోలీస్ స్టేషన్ని కంట్రోల్లో పెట్టుకొని ఇంకా కేసులు పంపిస్తారు అందరి మీద. అంటే ఎవరిని మీరు తక్కువ చేయాలని? అంటే ఇప్పుడు జర్నలిస్ట్ వాయిస్ని మీరు నొక్కేస్తారా? జర్నలిస్ట్ గొంతులు నొక్కేస్తారా మీరు? మీ తరం అవుతుందా? మీడియా గొంతు నొక్కటానికి నొక్కేంత మొనగాళ్ళు పుట్టారా ఈ దేశంలో? పుట్టారా? ఇంతవరకు పుట్టాలా? అవును. మీరు కూడా ఒక నాయకుడుగా అవతరించింది మీడియా వల్లే, అది గుర్తుపెట్టుకోండి. మీడియా లేకపోతే మీరు ఈ స్థాయి మీరు పొందేవారు కాదు. అందులో ఒక చిన్న మాట, తెలంగాణలో తెలంగాణ ఆడబిడ్డలందరినీ కూడా జనసేనకు సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, జనసేన నాయకులు కావచ్చు, కొన్ని కామెంట్లలో గలీజ్ మాటలు మాట్లాడి గలీజ్ పోస్టులు పెట్టడం కూడా చూస్తున్నాను. వాళ్ళు మాట్లాడిన ఒక మాటకి, అంటే మన తెలంగాణ ఆడబిడ్డ మాట్లాడిన ఒక వీడియోకి కింద కామెంట్లలో గలీజ్ మాటలు, అంటే ఘోరమైనటువంటి మాటలు మాట్లాడి మెసేజ్లు పెట్టడం చూస్తున్నాను. అదే పబ్లిక్ చూస్తున్నారు, అంత క్లియర్గా అన్ని చూస్తారు, అన్ని ఓపెన్గా ఉంది. మీరు ఎట్లా ప్రవర్తిస్తే దాన్ని తగ్గినట్టే మీకు రిజల్ట్ ఉంటుంది. ఓకే, మీరు ఇప్పుడు మంచిగా ప్రవర్తిస్తే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. జనాల్ని నమ్ముకోండి. ఓకే, మీకున్న ఇప్పుడు ఏదో హోదా ఉంది, మీ ఇంటికి ప్రధానమంత్రి గారు వచ్చారు, తర్వాత మీకు ఆ సపోర్ట్ ఉంది, ఈ సపోర్ట్ ఉంది, మీరు ఇది ఉంది, అది ఉంది, మీకు అంత పాలిపోయిన మీరు తృప్తి పడిపోవద్దు. కాదు, జనాలే చివరి దేవుళ్ళు.
ఓకే. జనాలే దేవుళ్ళు, జనాలు బట్టే ఇవన్నీ. ఆ జనాలు లేరనుకోండి మీ వెంట, వీళ్ళెవరూ రారు. ఆ జనాల్ని నమ్ముకోండి. ఆ జనాల మీద ఇటువంటి చేయొద్దు. ఏదైనా ఉంటే చెప్పండి, క్లారిఫికేషన్ ఇవ్వండి. లేతే ప్రతి వాళ్ళు తప్పు చేస్తారు, ఓకే నా తప్పు అయిపోయింది వదిలేయండి, ఐ విల్ ట్రావెల్, నాకు నా డైరెక్షన్ ఇది, నా చిత్తశుద్ధి ఇది, ఇంకా నుంచి రిపీట్ అవ్వదు. ఒక మాట అంటే ఏంటి, ఒక మాట అంటే ఏమైపోయింది, ఇంకా గొప్ప నాయకుడు అవుతారు మీరు ఆ మాట అంటే. అది కాకుండా ఇట్లా ఏదో మేమన్నదే శాసనం, మేమన్నదే సర్వం అనేసి మీరు ఇట్లా గొంతు నొక్కేయడానికి చూస్తే మీ కర్మ అది ఏదో రోజు రివర్స్ కొడుతుంది మీకు. అలాగే రాజ్యసభ ఎంపీ రమేష్ కూడా రీసెంట్ గా కూడా ఎన్నిక కావడం జరిగింది. దీని వెనక కూడా ఖచ్చితంగా జనసేన పార్టీ, టీడీపీ పార్టీ కూడా ప్రోత్సాహం ఉంది అంతే కదా. ఆయన లింగంనేని రమేష్ గారు ఒక పారిశ్రామికవేత్త, ఇండస్ట్రియలిస్ట్, లింగంనేని ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఎయిర్ కోస్టా ఎయిర్లైన్స్ కూడా వాళ్ళదే. అదేంటంటే ఫస్ట్ టీడీపీకి బాగా క్లోజ్ రిలేషన్, అంటే లింగంనేని గెస్ట్ హౌస్ కూడా ఉంది కదా, చంద్రబాబు నాయుడు గారి క్యాంప్ ఆఫీసు అంత ఫస్ట్ నుంచి అటు అనుసంధానం. ఒక ఈ ఇండస్ట్రియలిస్ట్ కోటరీలో వీళ్ళు కూడా ఒక కోటరీలో వన్ ఆఫ్ ది పర్సన్స్. మధ్యలో జనసేనకి బాగా ఇదయ్యారు, పవన్ కళ్యాణ్ గారికి బాగా ఇది అంటే ఉంటాయి కదా కార్పొరేట్స్ అంటే. రికమెండేషన్ ఏమైనా పోయింది అనుకోవచ్చా? కాదు, ఫస్ట్ నుంచి వెన్నంటూ ఉన్నారు కదా. 2015 నుంచి, తర్వాత 2019 ఓడిపోయిన తర్వాత నుంచి ఉన్నారు. అందుకని రికమెండేషన్ అయితే ఖచ్చితంగా ఉంటది. పార్టీకి అంతమంది అంత చేస్తే ఆటోమేటిక్ ఏదో దానికి బహుమానం ఇవ్వాలి కదా, అది ఇచ్చిన బహుమానం అంతే. బహుమానం లాగే చూసుకోవచ్చు, బహుమానమే, వేరే ఉంది దాంట్లో. వేరే ఉందండి. ఆయన ఏంటంటే ఈజ్ బ్రిడ్జ్ బిట్వీన్ టీడీపీ అండ్ జనసేన. ఓకే. కోడి చెరువు గురించి ఏం చెప్తారు? ఏది కోడి చెరువు? పవన్ కళ్యాణ్ కబ్జా చేసినటువంటి కోడి చెరువు. అదే, దానికి వాస్తవాలు మనకు తెలీదు. ఓకే. ఒక సైడ్ ఏమో మీడియాలో ఇట్లా ప్రచారం అయింది, అటు సైడ్ ఏమో ఆయన ఓపెన్ గా బహిరంగంగా చెప్పేశాడు. బహిరంగంగా ఏం చెప్పాడు ఆయన? కోడి చెరువు సీఎం గారు మీరు దానికి చూడండి, కరెక్ట్ గా చూడండి, అది ఒకవేళ గవర్నమెంట్ ల్యాండ్ అని నేను ఇచ్చేయడానికి రెడీ అని. ఓకే అన్నాడు కదా. అంతతోటి అయిపోయింది. ఇట్లా ఉండండి ఓపెన్ గా, నో ప్రాబ్లం, అంతతోటి అయిపోయింది కదా. ఓకే. ఇది మనకి వాస్తవాలు తెలియదు కాబట్టి మనం కమెంట్ చేయకూడదు. వాస్తవాలు అది నిజంగా కబ్జా అయిందా లేకపోతే అది గవర్నమెంట్ ల్యాండా మనకు తెలియదు. అదేంటంటే ఇప్పుడు పరిశీలన చేస్తారు. అది తెలిసింది అనుకోండి, లోపాయికారి ఒప్పందాలు లేకుండా బయటికి రావాలి. ఓకే. అది కాదు ఆయన అన్నదే కరెక్ట్ అంటే ఇక్కడ మన మీడియా మిత్రులు సారీ చెప్పాలి ఆయన. ఓకే. ఎందుకంటే ఇక్కడ మంది తప్పు అవుతుంది. ఓకే. అక్కడ ఆయన తప్పు అని మనం నిలదీసేటప్పుడు ఇక్కడ ఆయన కరెక్ట్ అంటే మనం సారీ చెప్పాలి. ఆయనకి సంస్కారం ఉండాలి, ఇప్పుడు సారీ చెప్పడానికి మనకి సంస్కారం ఉండాలి. ఓకే. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్న పవన్ కళ్యాణ్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం చేసిన వ్యాఖ్యల గురించి కావచ్చు, ఫైనల్ గా తప్పు ఒప్పుకుంటాడా, తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్తాడా అంటే ఏం చెప్తారు మీరు? అది ఆయన విజ్ఞతకి వదిలేస్తున్నాము. ఆయన ఇంకా డిఫెండ్ చేసుకుంటూ ఆయనకే తెలివితేటలు ఉన్నాయి, మిగతా ఎవరికి తెలివితేటలు, ఎవ్రీబడి సీస్ త్రూ థింగ్స్. ఇప్పుడంతా సోషల్ మీడియా వచ్చేసింది, ప్రతి పౌరుడికి ఆ ఇంటెలిజెన్స్ లెవెల్స్ పెరిగిపోయినాయి, ఈజీగా దే సీ త్రూ. మీకే తెలివితేటలు ఉన్నాయి, ఇప్పుడు ఇది మార్చేసి తర్వాత ఇటు మాట్లాడేయటము, ఇక్కడ మాట్లాడటం అటు కాదు. మీరు ఆవిర్భావ దినోత్సవం రోజు వచ్చి నవనిర్మాణం అని పెట్టుకోవడం ఆ రోజు కెలకటం కిందే లెక్క. ఓకే. మారల్లీ మీకు లీగలీ ఎవరు మిమ్మల్ని ఆపట్లేదు, మారల్లీ చాలా తప్పు. అది మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఒక డిప్యూటీ సీఎం పొజిషన్లో ఉండి మరి ఒక చాలా తప్పు. ఆత్మ పరిశీలన చేసుకోండి, అది మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను. మీరు కరెక్ట్గా కాదు, మీకు తెలంగాణ ప్రజలు మీకు కావాలి అనుకుంటే మీరు వదిలేయండి, క్షమాపణ చెప్పండి, వదిలేయండి, అంతతోటి వదిలేయండి. అలా కాకుండా ఇట్లా వాళ్ళ మీద నోటీసులు వీళ్ళ మీద నోటీసులు ఏమైనా పంపించారంటే ఇంకా పెరుగుతుంది. మీరు ఎవరి నోరు మీరు నొక్కలేరు. అంటే ప్రజల నోరు నొక్కేస్తారా, మీడియా నోరు నొక్కేస్తారా? అది మీరు ఆలోచించుకోండి. మీ టీంకి కూడా మీరు చెప్పండి. మేబీ మీకు కింద ఏం జరుగుతుందో తెలుసో తెలీదో కానీ ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియదు అంటే కూడా మీరు దయచేసి దాన్ని పరిశీలించి కొంచెం కరెక్ట్ అయిన యాక్షన్ తీసుకోండి. ఓకే.